మిత్రులందరికీ పేరు పేరున వందనం. ఒక మాట వాస్తవానికి నిజం చెప్పాల్సి ఉంది. ఈ మీటింగ్ పెడతామన్నప్పుడు ఎందుకులే అని అనుకున్నాను. నేను కూడా అనుకున్నాక లేదు, ఇది సీరియస్ ఇష్యూనే అని పార్టీ నిర్ణయం చేసి ఈ సమావేశం జరపాలి. మా అదృష్టానికి తిరుమావళవన్ గారు రావటానికి ఒప్పుకోవటం, రవికుమార్ గారు కూడా నేను వస్తానని అంగీకరించటంతో అప్పుడు దీనికోసం మేము కొంత సీరియస్గానే అధ్యయనం చేయటం మొదలుపెట్టాం. కానీ అధ్యయనం చేస్తున్న క్రమంలో అర్థమైంది ఏంటంటే ఇది మనం అనుకుంటున్న దానికంటే చాలా తీవ్రమైనటువంటి సమస్య. కొంత వాస్తవాలు చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు సుమారుగా వాళ్ళు కట్టిన పన్నుల్లో నుంచి వాళ్ళకు వస్తున్న పన్ను కంటే 250 నుంచి 300% అధికంగా వాళ్ళకు ఆదాయం వస్తుంది. ఒక రకమైన ఆర్థిక అసమతౌల్యత అనేది ఏర్పడింది. సరే, దేశ సమగ్రాభివృద్ధి కోసం అవసరమని అనుకుందాం. ఈ సమగ్రాభివృద్ధి కోసం ఈ రకమైనటువంటి ఒక తోడ్పాటు కూడా ఉపయోగం అనే కాసేపు అంగీకరిద్దాం. కానీ వాళ్ళ వాస్తవానికి జరుగుతున్నది ఏంటి? మళ్ళీ ఒక రాష్ట్ర నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగితే మరి ఈ ఆర్థికంగా ఉన్న ఈ కేటాయింపుల్లో ఉన్న అసమానత, రాజకీయ అసమానతలు కూడా దానికి తోడు కానున్నాయి. ఇవి రెండు తోడైనప్పుడు మరి దక్షిణాది రాష్ట్రాలకు శాశ్వతంగా నష్టం జరుగుతుందా అనే ఒక ప్రమాదం అంచున ఉన్నామా అనేటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి అనుమానమే. మనందరం కూడా సీరియస్గా దృష్టి పెట్టవలసినటువంటి అంశమే. ఎందుకింత సీరియస్గా ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే దాదాపుగా 26 జనాభా ప్రకారం లెక్కలేసుకుంటే మొత్తం ఒక ఉత్తరప్రదేశ్కి వచ్చినన్ని సీట్లు కూడా మన దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే అవకాశం లేదు. అది మనకు రాబోయే పరిస్థితి. 60% సీట్లు అక్కడ 1-2 రాష్ట్రాలకే కేంద్రీకృతమై ఉండే ప్రమాదం ఉంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భం మనకిది. ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం మార్పు చేర్పులు చేసిన మరి ఉత్తరాదిన సీట్లు పెరుగుతాయి, దక్షిణాదిన సీట్లు పెరగకుండా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నింటి నేపథ్యంలో రాజకీయంగా ఏది సరి అయిన పద్ధతి అని గతంలో చర్చ జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక సీలింగ్ విధించారు. అప్పటి 71 జనాభా ప్రకారం లెక్కలు వేసుకుందాం, దాని ప్రకారమే ఇక ఈ పునర్వ్యవస్థీకరణ కొనసాగుతుంది అని. దాని ప్రకారం 540 దగ్గరన ఇప్పుడు సీటు దానిపైన సీలింగ్ విధించారు. 2002లో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీలింగ్ని కొనసాగించారు. ఇప్పుడు 2026 వరకు ఆ సీలింగ్ వర్తిస్తుంది. రేపు 2026లో పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగితే ఏం చేయాలి అనేది ప్రశ్న. ఈ అసమతౌల్యత తలెత్తకుండా ఉండాలి అంటే గతంలో ఏదైతే 2 సీలింగ్ విధించారో 71 జనాభా ప్రకారం దాని ప్రకారం సీలింగ్ విధిస్తే సీట్లు పెరగాయి, కానీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మాత్రమే చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి ప్రయత్నం జరిగితే బాగుంటుంది అనేది దక్షిణాది రాష్ట్రాల సూచన. ఈ సూచన చాలా సీరియస్గా మరి ఇవాళ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మరి దక్షిణాది రాష్ట్రాలు సమావేశాలు పెడుతున్నారు, ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు. వాళ్ళందరూ సమావేశం అవుతున్నారు, కానీ విషయానికి సంబంధించిన సమగ్రమైన అవగాహన మనకి ఇక్కడ ఇంకా ఏర్పడటం లేదు. తెలంగాణలో ప్రత్యేకంగానైతే ఇంకా ఏర్పడటం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ మరి మనం సీరియస్గానే ఈ అంశం పైన దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే దీన్ని కొంత సీరియస్గా చేయాలని నిర్ణయించుకోవటం, తిరుమావళవన్ గారు ఇక్కడి దాకా రావటానికి అంగీకరించటం, ఇవాళ మనం ఒక చర్చ ప్రారంభానికి ఇది ఉపయోగపడుతుంది అనేది ఒక ఆశ. ఇంతకుముందే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కొంత ప్రయత్నం చేశారు, వాళ్ళు కూడా కొంత సమాచారం సేకరించి పెట్టారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ చర్చను సీరియస్గా ముందుకు తీసుకుపోవటం ఇవాళటి అవసరం. ఇది ఇవాళటి అవసరం. వాస్తవానికి మీరు ఆర్బీఐ కేటాయింపులు, రాష్ట్రాలకు చేసిన కేటాయింపులు చూస్తే 22-23 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆ గణాంకాల ప్రకారము 1,23,000 కోట్లు ఉత్తరప్రదేశ్కు పోతే 30,000 కోట్లు తెలంగాణకు వస్తాయి. మన దగ్గర ఈ పైసలు కేంద్రం నుంచి రావటం అనేది కావలసిన స్థాయిలో రావట్లేదు. ఈ పైసలు రాకనే కదా 400 ఎకరాల మీద పీకులాట ఇంతగా పంచాయతీ జరుగుతున్నదంటే అది ఒక ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి రాష్ట్రాలు చాలా ఇబ్బందుల పాలు కాగలిగేటువంటి పరిస్థితి కూడా ఒకటి మన కళ్ళ ముందు కనబడుతున్నది. ఈ నేపథ్యంలోనే మనం కొంత ఈ సీరియస్గా మాట్లాడాలి. వాస్తవానికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ మీద పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ సీరియస్గా మాట్లాడాలని నిర్ణయించుకొని దానికోసం నోట్స్ కూడా రాసుకుంటాడు కష్టపడి. కానీ ఆ రోజు ఆయనకు అనారోగ్యం కారణం చేత సమావేశానికి వెళ్ళలేకపోతాడు. చాలా దురదృష్టకరమైన. కానీ ఆయన ఆ సమావేశానికి వెళ్ళలేకపోయినప్పటికీ మొత్తం మీద చర్చ అయితే ఒకటి జరగాల్సిన అవసరం ఉంది అని భావించి తన అభిప్రాయాలను ఆయన ఒక పుస్తకంగా ఆయన అచ్చువేశారు. ఆ రోజుల్లో అంబేద్కర్ చాలా సూటిగా ఒక మాట అంటాడు. ఆయన ఏమంటారంటే, పునర్వ్యవస్థీకరణ కమిషన్, ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన సూచనలు బాలేవు, బలమైనటువంటి ఉత్తరాది రాష్ట్రాలు, బలహీనంగా దక్షిణాది రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నారు మీరు. ఇప్పటికే సాంస్కృతిక పరమైనటువంటి తారతమ్యాలు ఉన్నాయి, అనుమానాలు దక్షిణాదిన పెరిగే ప్రమాదం ఉంది. ఇది మంచి పరిణామం కాదు. దీన్ని మీరు ఇప్పటికైనా ఆలోచించండి, ఉత్తరాది రాష్ట్రాలను కూడా మళ్ళీ మీరు పునర్వ్యవస్థీకరణ చేయండి అని. అప్పుడు ఆయన ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంలో ఉండాలనే సూత్రం పనికిరాదు, ప్రతి ప్రాంతానికి ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉండటం కరెక్టే, కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒకే రాష్ట్రంలో ఉండాలని ప్రయత్నం చేస్తే అనవసరమైనటువంటి పెద్ద రాష్ట్రాలు ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ పెద్ద రాష్ట్రాలు దక్షిణాదినేమో చిన్న రాష్ట్రాలు, ఈ వ్యత్యాసం మంచిది కాదు అని ఆయన ఆ రోజుల్లోనే అనుమానాలు వ్యక్తం చేసిండు. ఇది దక్షిణాది రాష్ట్రాలలో అనుమానాలు బలపడటానికి కారణమవుతుంది. ఇది క్రమక్రమంగా మనం జాగ్రత్త పడకపోతే ఇది కనుక పెరిగితే ఇంకా నష్టం జరుగుతుందనే మాట కూడా వారు అంబేద్కర్ గారు రాజ్యాంగ పార్లమెంటులో చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ మనకు రాసి వారు అందజేయటం జరిగింది. అట్లా ఒక పరిస్థితి మనకు భారతదేశంలో అంబేద్కర్ అప్పుడే మనకు అనుమానాలు కొన్ని వ్యక్తం చేసి ఉన్నారు. ఇవాళ మరి ఈ దక్షిణాదికి ఉండే ప్రత్యేకతల్ని ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గుర్తించకపోవటం, ఇక్కడ ఉన్న సాంస్కృతిక ప్రత్యేకతలని పట్టించుకోకపోవటం, ఇవన్నీ కూడా సమస్యలకు అదనంగా ఆజ్యం పోస్తున్నట్టుగానే ఉన్నది. ఇది ఒక ద్రవిడ ఉద్యమానికి కేంద్రమైనటువంటి ప్రాంతం, ఒక ప్రత్యేకమైన సంస్కృతి, ఒక భాష, జీవన విధానము ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాలకు ఉండేటువంటి ఈ ప్రత్యేకతను, చారిత్రక వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించటం అవసరమనేటువంటి హెచ్చరికలు చాలామంది చరిత్రకారులు కూడా చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మనం చాలా ప్రత్యేకంగా ఈ చర్చను మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ చర్చ ఇది ఇవాళతోనే ఆగిపోతుందని నేను అనుకోవటం లేదు. ఇది ప్రారంభం, ఒక చాలా లోతైనటువంటి ఒక చర్చకి ఇది ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. ఇది ప్రారంభము. దీన్ని ఇంకా సీరియస్గా మనం ముందుకు తీసుకువెళ్ళవలసి ఉంది. దీన్ని మొట్టమొదట తమిళనాడు గుర్తించటం కారణం లేకపోలేదు. ముందు నుంచి కూడా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఈ విషయం మీద మరి వాళ్ళు చాలా ముందు నుంచి జాగ్రత్త పడుతున్నారు, చర్చ చేస్తూ ఉన్నారు. ఈ చర్చ మీరు మీడియా కూడా కొంత సీరియస్గా తీసుకోవాల్సిందిగా, మేము కూడా మీకు కొంత సమాచారము ఐఏఎస్ కోసం అవసరాల కోసం ప్రిపేర్ చేసినా కానీ కొంతమంది ఆ పిల్లల కోసం తయారు చేసిన సమాచారం మనకు కొంత
నెట్లో దాన్ని సంపాదించడం జరిగింది. దాన్ని అంతటినీ కూడా మీకు మన వెబ్సైట్లో, మీడియా వెబ్సైట్లో కూడా మీకు అందజేస్తాం. అవన్నీ కూడా మీరు పరిశీలించవలసిందిగా, మిగతా మిత్రుల కోసం కూడా వెబ్సైట్లో విరివిగా సర్క్యులేట్ చేస్తామని కూడా అందరికీ హామీ ఇస్తూ, దానిపైన లోతుగా అధ్యయనాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంకెలు కూడా మీ ముందు కాసేపట్లో అంకెలన్నీ కూడా మీకు వివరిస్తాం. ఇప్పుడు రవికుమార్ గారు మరి వారు 1 గంటకే విమానం ఎక్కాల్సి ఉంది, అంటే కొంచెం ముందు చేరుకోవాలి. కాబట్టి రవికుమార్ గారిని, ఎంపీ గారిని, VCK పార్టీ ఎంపీ గారు రవికుమార్, ఐ రిక్వెస్ట్ యూ టు అడ్రస్ ద గ్యాదరింగ్ సార్.